అందరికీ నమస్కారం. మా తెలుగు ఇండస్ట్రీలో రెండు కళ్ళు రామారావు గారు అయితే, రామారావు గారు ఒకటి, అక్కినేని నాగేశ్వరరావు గారు రెండు కళ్ళు అంటారు మా ఇండస్ట్రీలో. అటువంటిది అక్కినేని నాగేశ్వరరావు గారు 80 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా న్యూయార్క్ తెలుగు అసోసియేషన్ వారు వారిని సన్మానించడం నిజంగా మా అందరికీ చాలా ఆనందకరమైన విషయం. అక్కినేని నాగేశ్వరరావు గారితో నేను 3 ఫిల్మ్స్ చేశాను. పండగ, సకుటుంబ సపరివార సమేతం అండ్ ఈ మధ్య శ్రీరామరాజ్యం అనే సినిమా. రామారావు గారితో చేయలేకపోయాను. అక్కినేని నాగేశ్వరరావు గారితో చేసినందుకు నాకు చాలా ఒక రకంగా అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే ఆయనతో ఎన్నో అనుభవాలు, ఎప్పుడు షూటింగ్ స్పాట్లో ఆయన ఎక్స్పీరియన్స్, అంతకుముందు వెనకటి రోజుల్లో మనకు తెలియదు, ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ మాతో షేర్ చేసుకొని చిన్న పెద్ద అని లేకుండా ప్రతి విషయం అప్పుడు జరిగిన సంఘటనలు కానీ వీటిలో కానీ చాలా సరదాగా ఉంటారు ఆయన సెట్లో. ఒక చిన్న పిల్లలాగా అందరికీ తెలియని విషయాలు తెలియజేస్తూ అలా ఎవ్వరూ ఆయన ఎక్స్పీరియన్స్ ఒకవేళ సక్సెస్ వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఇటువంటివన్నీ మాతో షేర్ చేసుకొని ఆయన దగ్గర నుంచి మేము చాలా నేర్చుకున్నాం అన్నమాట. అందరూ ఆర్టిస్టులు కూడా ఆయన వచ్చారంటే సెట్లో చాలా సందడిగా ఉంటుంది. వెనకటే అన్నీ తెలుసుకుని మేము చాలా సరదాగా గడిపేసేవాళ్ళం. అటువంటి ఆయనకి 80 సంవత్సరాలు అంటే నాకు తెలిసి నభూతో నా భవిష్యత్. తెలుగు ఇండస్ట్రీలో ఎవరు కూడా అన్ని సంవత్సరాలు యాక్ట్ చేయగలరు, ఉండగలరు అనేది నేనైతే అనుకోవట్లేదు. సో ఇంకా ఎన్నో వసంతాలు ఆయన పూర్తి చేసుకోవాలి. తెలుగు ఇండస్ట్రీ ఆయన సేవలు ఇంకా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ శ్రీకాంత్. అందరికీ నమస్కారం. తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం శ్రీ నారాయణ గుప్తా గారు, వారి బృందము అందరూ కలిసి అమెరికాలో శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి నట జీవితంలో 80 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం చాలా అభినందనీయం. మా అందరికీ కూడా ఎంతో ఆనందదాయకమైంది. ఇక్కడ అమెరికాలో చేస్తున్నారు కాబట్టి మేము ఇక్కడ చూడటానికి పట్టలేదు. మమ్మల్ని అందరూ కూడా పిలిస్తే ఇంకా బాగుండేది అక్కడికి. అంతే. ఇది నాగేశ్వరరావు గారి గురించి నాకున్న అనుభవం ఏంటంటే, నేను సౌండ్ ఇంజనీర్గా ఉండి దర్శకత్వం శాఖలోకి అరంగేట్రం చేయటానికి కారకులు అక్కినేని నాగేశ్వరరావు. నన్ను వాహిని స్టూడియోస్లో నుంచి తీసుకుని బయటికి తీసుకొచ్చి అన్నపూర్ణ సంస్థలో ప్రవేశపెట్టడానికి ముఖ్య కారకులు వారు. ఇవాళ నేను ఇంతటి స్థితికి వచ్చానంటే ఆ రోజున వేసినటువంటి ఆ విత్తనమే ఇవాళ ఫలించి పుష్పాలు ఫలాలు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఆయన ఫస్ట్ పిక్చర్ నేను డైరెక్ట్ చేసింది కూడా అక్కినేని నాగేశ్వరరావు వారిదే, ఆత్మగౌరవం. దానికి నంది అవార్డు వచ్చింది. ఆ తర్వాత అనేక సందర్భాల్లో కలుసుకోవటం కానీ వారితో ముచ్చటించడం కానీ జరుగుతూ ఉండేది. ఈజ్ యాక్చువల్లీ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ ది ఇండస్ట్రీ ఈజ్ ఎ లివింగ్ లెజెండ్. మన పుల్లయ్య గారు, సి పుల్లయ్య గారు, పి పుల్లయ్య గారు వీళ్ళందరినీ ఎలాగైతే దర్శక పితామహులు అంటామో అలాగే నటనలు ఆయన పితామహులు లాంటి వారు. ఈజ్ ఎ లివింగ్ లెజెండ్ అండ్ చాలా యాక్ట్ చేసిన సినిమాలన్నీ కూడా ఆణిముత్యాలు లాంటి సినిమాలు. ముఖ్యంగా విప్రనారాయణ, భక్త తుకారాం ఇలాంటి భక్తి రస ప్రధానమైనటువంటి చిత్రాల్లో అత్యద్భుతంగా ఆయన జీవించారని చెప్పాలి. నటించారంటే మళ్ళీ ఆర్టిఫిషియల్గా. ఎందుకంటే యాక్చువల్గా దేవుడి మీద ఆయనకి నమ్మకం లేదంటారు కానీ ఆ సినిమాలు చూస్తే ఎంత డివోటెడ్గా ఆ పాత్ర ఉంటుందో మనకు తెలుస్తుంది. అంటే నటుడు అనేవాడు తన యొక్క నిజస్వరూపాన్ని, వ్యక్తిత్వాన్ని మర్చిపోయి ఎలా ఆ పాత్రలో లీనమైపోయి పరకాయ ప్రవేశం చేస్తారో నాగేశ్వరరావు గురించి చూసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నారాయణ గుప్తా గారికి, వారి బృందం వారందరికీ కూడా ఈ సందర్భంగా నేను వారికి అభినందనలు తెలియపరుచుకుంటున్నాను. చాలా గొప్ప కార్యక్రమం తలపెట్టారు. చాలా ముదాహం. ఇది చాలా విజయవంతం కావాలని మనసారా కోరుకుంటున్నాను. సెలవు. అక్కినేని నాగేశ్వరరావు గారు భారత సినిమాకి, తెలుగు సినిమాకి చేసిన సేవలను గుర్తిస్తూ అమెరికాలో తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం వారు ఆయన్ని సన్మానించడం నాకెంతో ఆనందంగా ఉంది. నాగేశ్వరరావు గారికి ఇలాగే చిరకాలం సన్మానాలు జరుగుతూ ఆయన నటిస్తూనే ఉండాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను.